ఈరోజు మన అంశం ఏంటంటే బీమా జడ్జిమెంట్ అంటారు. క్రీస్తు న్యాయపీఠం 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము. ఇది తీర్పు. ఇదేంటంటే బైబిల్లో 7 తీర్పులు ఉన్నాయి. ఎన్ని తీర్పులు? 7 తీర్పులు. అందులో మొట్టమొదటి తీర్పు శిలువ పైన తీర్పు. కల్వరి శిలువ పైన మన పాపల కొరకు దేవుడు తన సొంత కుమారునికి తీర్పు తెచ్చాడు. పాపం చేసింది మనకు బదులుగా మన స్థానంలో యేసుప్రభు గారు ఆయన దెబ్బలు తిన్నాడు, శ్రమల పాలయ్యాడు, మరణించాడు, రక్తం కార్చాడు. ఇది దేవుడు తన సొంత కుమారునికి మనపక్షంగా విధించిన శిక్ష. అది మొట్టమొదటిది, శిలువ పైన క్రీస్తు అనేది ఒక తీర్పు. ఇక రెండవది విశ్వాసుల స్వపరీక్ష. ఇది కూడా ఒక తీర్పు. మనకు తెలుసు, మనం ప్రతి ఆదివారం చదువుకుంటాం. 1 కొరింథీ 11:32 ప్రతి వాడు తను తాను పరీక్షించుకొని అలాగ చేసి ఆ రొట్టెలో బలలో చేయవేయాలి. ఎవరికి వారంగా మనం పరీక్షించుకోవాలి. మన హృదయాలు, మన జీవితాలు, మన నడవడిక క్రీస్తు ప్రకారం మనం జీవిస్తున్నావా, దేవుని వాక్య ప్రకారం మనం జీవిస్తున్నావా? ఇది ఎవరికి వారు ఈ పరీక్ష అనేది స్వపరీక్ష. ఇది ఒక తీర్పే. ఇది ఇతరులు తీర్చేది కాదు. మనల్ని మనమే తీర్పు తీర్చుకోవాలి. బైబిల్లో ఉంది, మనల్ని మనమే తీర్పు తీర్చుకునే తీర్పు పొందకపోతుంది. మనల్ని మనమే విమర్శించుకునే అది. మనల్ని మనం విమర్శించుకోవాలి, మనల్ని మనం తీర్పు తీర్చుకోవాలి. మనం తీర్పు తీర్చుకోకపోతే దేవుడు తీర్పు తీరుస్తాడు. ఒకవేళ మనల్ని మనమే తీర్పు తీర్చుకుంటే దేవుడు తీర్పు రాదు, దేవుడు మనల్ని క్షమిస్తాడు. అది రెండవ తీర్పు. ఇక మూడవ తీర్పు బైబిల్లో ఉంది ఏంటంటే విశ్వాసులకు పరీక్ష, విశ్వాసుల తీర్పు. మనం చదివింది 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. దాని గురించి మనం వివరణలు చూస్తాం తర్వాత. ఇక మూడవది జనములకు తీర్పు. అది మత్తయి సువార్త 25వ అధ్యాయం 22వ వచనంలో జనములకు తీర్పు అనే మాట ఉంది. యేసు ప్రభువు వారు జనాలకి తీర్పు తీరుస్తాడు. ఆ మాటలు 25వ అధ్యాయంలో ఆయన ఎందుకు తీర్పు తీరుస్తాడు అంటే ఇశ్రాయేలు ప్రజలను బాధ పెట్టినందుకు, మిక్కిలి అల్పులైన నా సహోదరులకు మీరు చేయకపోతారనే మరొక మాట ఉంది. మిక్కిలైన అల్పులైన నా సహోదరులు అంటే యేసుప్రభు వారి దృష్టిలో యూదులని అర్థం. యూదులను బాధ పెట్టిన వారికి, యూదులను హింసించిన వారికి యేసుప్రభు వారి రాకడలో ఆయన తీర్పు తీరుస్తాడు. అక్కడ వివరాలన్నీ మీకున్నాయి. ఎడమ చేతి వారిని ఏం చేస్తారని యేసుప్రభు వారు శపిస్తాడు, కుడి చేతి వారిని ఆశీర్వదిస్తాడు. నా తండ్రి చేత ఆశీర్వించబడిన వారులారా, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు ఏర్పరచబడిన ఆ నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకొని అంటారు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే యేసు ప్రభు వారి రెండవ రాకడలో జరుగుతుంది. ఆయన ఆ పైనుంచి ఆ చదువుతారు అమ్మ మాట 25వ అధ్యాయం 22వ వచనం. మత్తయి 25:22 దొరకలేదు ఎవరికి? మత్తయి 25:22 అక్కడే అదే ఉందా? మహిమతో మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆసీనుడై ఉండి, కాబట్టి సమస్త జనులకు తీర్పు. అది యేసుప్రభు వారి రెండవ రాకడలో ఉంటుంది. ఇది 4వ తీర్పు. 5వది ఇశ్రాయేలుకు తీర్పు, యూదులకు తీర్పు ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుందంటే మహాశ్రమల కాలంలో ఉంటుంది. మహాశ్రమల కాలంలో యూదులకు తీర్పు తీరుస్తాడు. దేవుడు తిరిగి వారిని సమకూరుస్తాడు. ఒక వచనం చదువుతాం, దానికి సంబంధించి చాలా వివరంగా ఉంది. కానీ యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 33వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 20:33 లేదా 20:33 అయితే 29:33 20:33 యెహెజ్కేలు 20 మిగతా 33. నా జీవముతోడు నేను మీ పైన అధికారం మరియు
కాబట్టి ఇది ఇజ్రాయేళ్లకు తీర్పు. దీనికి సంబంధించి 43-44 చదువుతాను. అచ్చట మీ ప్రవర్తనను మీరు, అంటే ఇక్కడ ఇజ్రాయేల్, మిమ్మును మీరు అపవిత్రపరచుకున్న మీ క్రియలన్నిటినీ మనసునకు తెచ్చుకొని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మల్ని మీరే అసహించుకుందరు. ఇశ్రాయేలులారా, మీ దుర్మార్గతను బట్టి మీ కాని చేష్టలను బట్టి కాక నా నామమును బట్టి నేను మీకు ఎలాగూ చేయగా నేనే యెహోవానని మీరు తెలుసుకుందరు. అప్పుడు వాళ్ళు యేసుక్రీస్తే మెస్సీ అని అప్పుడు తెలుసుకుంటారా? ఇప్పుడు యేసుక్రీస్తు మెస్సీ కాదని వాళ్ళు చాలా మంది యూదుల్లో మెజారిటీ పీపుల్ నమ్ముతున్నారు, ఇంకా మెస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ మహాసభల కాలంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు యూదులకు తీర్పు తీర్చిన తర్వాత అప్పుడు వాళ్ళు వెన్ను కొట్టుకుంటారు. ఇంకా దీనికి సంబంధించిన వచనాలు ఉన్నాయి, దాని గురించి మరొకసారి మనం చూస్తాం. 20 గ్రంథంలో, ఆ గ్రంథాల్లో పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలుకి ఏ విధంగా తీర్పు తీస్తాడో, ఆ దినాన వాళ్ళు ఏ విధంగా ఏడుస్తారో, రొమ్ము కొట్టుకుంటూ అయ్యో ఇంతకాలం మేము మెస్సీని దూషించామే, యేసుక్రీస్తును రక్షకుడు అంగీకరించలేదని చెప్పి ఆ దినం పశ్చాత్తాపడతారు. కొంతమంది రక్షించబడతారు యూదులందరూ ఆ దినాన. అప్పుడు జీవించిన యూదుల్లో ఎక్కువ శాతం దేవుడు వారిని సమకూరుస్తాడు. ఇదొక తీర్పు కదా. ఎన్ని తీర్పు అయ్యాయి ఇప్పుడు? ఒకటి శిలువ పైన కల్వరి తీర్పు, మొదటిది. రెండవది విశ్వాసులకు స్వపరీక్ష. మూడవది బీమా జడ్జిమెంట్, క్రీస్తు న్యాయపీఠం అని తీర్పు. నాలుగవది జనములకు తీర్పు. తర్వాత ఐదవది ఇశ్రాయేలులకు తీర్పు. ఇక ఆరవది దేవదూతలకు తీర్పు. పడిపోయిన దేవదూతలకు దేవుడు తీర్పు తీరుస్తాడు. యోధా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, ఒక వచనం చదవండి. యోధా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. నిలుపు కనుక విడిచిన దేవదూతలను ఆ దినమున. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చూసారా, వాళ్ళందరికీ దేవదూతలకు తీర్పు ఉంది. ఒకప్పుడు పరలోకంలో లూసిఫర్ పక్షంగా చేరి మరి దేవుని సింహాసనం పైన హెచ్చించుకున్న వాళ్ళందరినీ దేవుడు పడద్రోశాడు. ఇప్పుడు పడిపోయిన దేవతలు ఎక్కడున్నారు? ఇప్పుడు ఎక్కడున్నారు? కొందరేమో భూమి మీద ఉన్నారు, కొందరేమో ఆకాశ మండలం మందునని ఎఫెసీ 6లో ఉంది. ఆకాశ మండలం మందున దురాత్మల సమూహం. కొన్ని దూతలు, పడిపోయిన దూతలు, వాటిని దయ్యాలు అంటారు. అపవిత్రాత్మలు, ఈ అపవిత్రాత్మలు 3 స్థలాల్లో ఉన్నాయి ఇప్పుడు. కొన్ని ఆకాశ మండలం మందున దురాత్మల సమూహం, రెండోది భూమి మీద దయ్యాలు పడతాయి అంటారు కదా, అపవిత్రాత్మలు తిరుగుతూ ఉంటాయి. మూడవది కొన్ని దయ్యాలను, అపవిత్రాత్మలను యేసు ప్రభువారు దేవుడు బంధించాడు. అదే మాట పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలంలోకి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబెట్టక వారిని అప్పగించాను. వాళ్ళంతా దేవుడు వారిని భద్రపరిచాడు, అంటే వారిని ఒక దినమ తీర్పు కొరకై సిద్ధపరిచాడు. దేవదూతలకు తీర్పు ఉంది. పడిపోయిన దేవదూతలకు చూడండి, పడిపోయిన మానవులకి క్షమాపణ ఉంది, కానీ పడిపోయిన దేవదూతలకు క్షమాపణ లేదు. ఇది దేవుని యొక్క కృప. కాబట్టి మనం ఎంత ధన్యులో అంటే దేవదూతలకు లేని ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. దేవదూతలు పాపం చేశారు, మనం పాపం చేశాం, మరి వాడికి క్షమాపణ లేదు. యేసుప్రభువు నమ్ముతాయా? దయ్యాలను నమ్ముతాయి. బైబిల్లో ఉంది, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో దయ్యములు ఆయన నమ్మి వణుకుచున్నవి, అవి నమ్ముతాయి యేసుప్రభువారిని, కానీ వాడికి రక్షణ, నమ్మినంత మాత్రం రక్షణ లేదు. అవి ప్రార్థిస్తాయి కూడా యేసుప్రభువారిని కదా. కెరాసీన్ల దేశంలో సేన దయ్యం పట్టిన వాడిని ఆ దయ్యాలు ప్రార్థన చేస్తున్నాయి. ఏమైనా ప్రార్థన చేసి, ప్రభువా ఎందుకయ్యా కాలం రాకమని పంపిస్తావు, ఆ యొక్క సముద్రంలోకి అందులోకి పంపబట్టి యేసుప్రభు ఏం చేశాడు? వాడి ప్రార్థన విని పంపించాడు, కానీ వాడికి రక్షణ లేదు. దేవదూతలు, పడిపోయిన దేవదూతలు ప్రార్థన చేస్తాయి. పడిపోయిన దేవదూతలు దేవుని మీద విశ్వాసం ఉంచినప్పటికీ సరే వాడికి రక్షణ, విమోచన, నిత్య జీవం అనేది లేదు. దేవుని బిడ్డలు, దేవుని స్వరూపంలో చేపట్టిన మనకు మాత్రమే. కాబట్టి ఇందులో దేవుని యొక్క కృప ఉంది, దేవుని యొక్క ప్రేమ ఉంది. నిజంగా మనం ఎంత ధన్యులో ఉన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. 6వ తీర్పు పడిపోయిన దేవదూతలకు తీర్పు. ఇక 7వది, చివరిది, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన 20:12. మరి గొప్పవారేమి, కొద్దివారేమి, వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడిట చూసారా. కాబట్టి అందరూ పడిపోయిన, అంటే పాపం చేసిన వారు,
మారు మనసు పొందిన వారు, ఆ క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, అవిశ్వాసులైన వారు, అన్యులైన వారు. ఇది అవిశ్వాసుల తీర్పు. బీమా జడ్జిమెంట్కి 2 కొరింథీ 5:10 ఏమో విశ్వాసులకు తీర్పు. ప్రకటన 20:11-12 ఏమో మహాధవల సింహాసనం మీద. ఇది గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటారు. చివరిలో ఇదే చివరి తీర్పు. దీని తర్వాత మరి ఎవరైతే దుర్మార్గులైన వారు, పాపులైన వారు, వారందరినీ కూడా యేసుప్రభువు వారు నరకంలో పడద్రోస్తాడు కదా. 14వ వచనంలో ఉంది, మరణమును పాతాళ మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడను. ఈ అగ్నిగుండము 2వ మరణం. ఎవని పేరైన జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. కాబట్టి తీర్పు అనేది ఉంది. ఈ 7 తీర్పులు బైబిల్లో ఉన్నాయి. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తా. కలువరి తీర్పు, 2వది విశ్వాసుల స్వపరీక్ష, 3వది బీమా జడ్జిమెంట్, క్రీస్తు న్యాయపీఠం ఎదుట విశ్వాసులకు తీర్పు, 4వది జనములకు తీర్పు, 5వది దేవదూతలకు తీర్పు, 5వది ఇశ్రాయేలులకు తీర్పు, 6వది పడిపోయిన దేవదూతలకు తీర్పు, 7వది దుర్మార్గులైన పాపులైన వారికి తీర్పు. సరే, ఈరోజు మన అంశం ఏంటంటే ఏమిటది? బీమా జడ్జిమెంట్. కాబట్టి దీన్ని గ్రీకులో బీమా అని అంటారు. క్రీస్తు న్యాయపీఠం 2 కొరింథీ 5:10 మరలా చదువుతాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ఇది ఎక్కడ? స్థలం ఎక్కడ చెప్పండి? కాదు, మధ్యాకాశం. మనం గత వారం చూసాం. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 13-17 వరకు యేసుప్రభువు వారు ఆయన రాకడలో 7 మెట్లు చూసాం. యేసుప్రభువు వారు నేరుగా ఆయన భూమి మీదకి రాడు. మొట్టమొదటిగా ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు 3 శబ్దాలు వినబడతాయి. ఒకటి ప్రధాన దూత శబ్దం, 2వది బూర శబ్దం, 3వది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనే ఆర్భాటంతో కేక వేసుకుంటూ ఆయన వస్తాడు. ఆయన శబ్దం విన్నవారు మృతులైన వారు, ప్రభువునందు నిద్రించిన వారు, సంఘం ఏర్పడిన తర్వాత వారందరూ తిరిగి లేస్తారు. ఈ యొక్క ఫిలిప్పు 3:20 దీన శరీరం మహిమ శరీరంగా మార్చబడింది. క్షయత అక్షయతను మర్త్యత అమర్త్యతను ధరించుకుంటుంది. యేసు ప్రభు వారి ఆయన శబ్దాన్ని విన్న మృతులైన వారు, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు. దీనికి ఈ పునరుత్థానానికి 3 పేర్లు ఉన్నాయి. ఒకటి జీవ పునరుత్థానం, 2వది నీతివంతుల పునరుత్థానం, 3వది మొదటి పునరుత్థానం. ప్రకటన గ్రంథం 26:6 మొదటి పునరుత్థానంలో పాలు పొందేవారు ధన్యులు. 3 అన్నది 3 ఒకటే అర్థం. ఒకటి జీవ పునరుత్థానం, అదే 2వది నీతిమంతుల పునరుత్థానం అని యేసుప్రభువు యేసుప్రభువుకి సందర్భాలు చెప్తాడు. 3వది మొదటి పునరుత్థానం. కాబట్టి ఈ మొదటి పునరుత్థానంలో, జీవ పునరుత్థానంలో యేసుప్రభువు వారి స్వరాన్ని విన్న విశ్వాసులు, మనకంటే ముందుగా ఈ లోకాన్ని విడిచిన వారు తిరిగి లేస్తారు. ఈ దీన శరీరం, మట్టిలో కలిసిపోయిన ఈ ఎముకల గూడు, అస్థిపంజరం, ఇంకేమున్నా లేకపోయినా అవి యేసుప్రభువు వారి స్వరాన్ని వింటాయి. విని మరి జీవంతో తిరిగి లేస్తాయి. దీనికి బైబిల్లో సాదృశ్యం ఉందంటే ఉంది. లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. లాజరులో ప్రాణం లేదు, ఆయన ఆత్మ పరలోకం వెళ్ళింది, ఆయన శరీరం సమాధిలో పెట్టబడింది. అప్పుడు యేసుప్రభువు వారు శబ్దం చేసినప్పుడు, లాజరు అని గొప్ప శబ్దం చేసినప్పుడు యేసుప్రభువు వారి స్వరాన్ని విని లాజరు బయటకు వస్తాడు. మృతులు దేవుని కుమారుని శబ్దం వినగడియ వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. యోహాను 5:26, 25-26 మాటలుంటాయి. కాబట్టి యేసుక్రీస్తు వారి స్వరాన్ని చనిపోయిన వారు ఎన్ని వేల సంవత్సరాలైనా సరే వారి యొక్క స్వరాన్ని ఆ యొక్క కళేబరాలు లేకపోతే ఆ యొక్క పాడైపోయిన దేహాలు అస్థిపంజరాలు వింటాయి. మహిమ దేహాన్ని సంతరించుకుంటాయి. మధ్యాకాశం యేసుప్రభువు వారు వచ్చేటప్పుడు చనిపోయిన వారి ఆత్మలు వెంట పెట్టుకొని వస్తాడు ఆయన. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయంలో ఉంది, ఆయన తన వారిని వెంట పెట్టుకుని వచ్చును. అంటే ఏ వెంట పెట్టుకుని వస్తాడు? వారి శరీరాలు లేవు కదా, ఉన్నాయా? వారి ఆత్మలను వెంట పెట్టుకుని వస్తాడు. వచ్చినప్పుడు ఆ శబ్దాన్ని చేసినప్పుడు శరీరాలు, అంటే పైనుంచి ఆత్మలు, కింద నుంచి శరీరాలు. అప్పుడు శరీరాలు సంపూర్ణమైన సిద్ధి. ఇప్పుడు శరీరంతో పరలోకానికి వెళ్ళిన వారు ఇద్దరే ఉన్నారు. 2 ఒకరు ఏలియా, 2వది హానోకు. వారిద్దరు శరీరాలతో పరలోకానికి వెళ్ళారు. కానీ మిగతా వారందరి శరీరాలు భూమి మీద ఉన్నాయి.
వారి శరీరాలు కూడా లేపబడాలి. అప్పుడు వారు తిరిగి లేస్తారు. ఆ తర్వాత జీవ పునరుత్థానం అయిన తర్వాత ర్యాప్చర్, సంఘం ఎత్తబడుతుంది. మొట్టమొదటిగా జీవ పునరుత్థానం ఉంటుంది, చనిపోయిన వారు లేస్తారు. ఆ తర్వాత మనం అంటే సజీవులమైన మనం మధ్యాకాశంలోకి, ఇంగ్లీష్లో ఎయిర్ అనే పదం ఉపయోగించారు, మనం కొనుక్కోబడతాం. వారు మనము కలిసి ఉంటాం. ఎప్పటిదాకా కలిసి ఉంటాం? కాబట్టి ఈ మాటల చేత కాబట్టి మనం సదాకాలము ప్రభుతో ఆయనతో ఉంటాము. కాబట్టి ఇటు మాటల చేత మీరు ఒకరినొకడు ఆదరించుకోండి సదాకాలం. అప్పుడు ఏ మృత్యువు, ఏ మరణము, ఏ సమాధి, ఏ అపవాది, ఏ శత్రువు, ఏ శక్తి కూడా మనల్ని మరి యేసు ప్రభు నుంచి విడదీయలేదు. ఇప్పుడు పాపం అనేది మనల్ని, మన శరీరం, ఆత్మని విడదీస్తుంది. మన మధ్యాకాశంలో వెళ్ళిన తర్వాత యుగ యుగాలు ప్రభుత్వం మనం కలిసి ఉంటాం. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మధ్యాకాశం. ఎక్కడ జరుగుతుందంటే మధ్యాకాశంలో. ఎప్పుడు జరుగుతుంది? యేసు ప్రభు వారి రాకడలో జరుగుతుంది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరికి జరుగుతుంది ఇది? ఎవరికి? విశ్వాసం. ఎలా చెప్పవచ్చు విశ్వాసులకని? అది 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం దానికి ఆధారం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును, మనమంటే ఇక్కడ పౌలును కలుపుకుంటున్నా, అంటే విశ్వాసులైన వారికి తీర్పు ఉంది. కాబట్టి మనమందరం, ఇది విశ్వాసుల తీర్పు. ఈ తీర్పు ఎలా ఉంటుందని మనం తర్వాత చూస్తాం. కాబట్టి విశ్వాసులైన వారు ఈ లోకంలో ఎలా జీవించినా కొన్నిసార్లు మనం రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత చెడ్డ పనులు చేస్తాం, కొన్ని సంగతులు దేవుని బాధ పెడతాం. వీటన్నిటి కూడా తీర్పు ఉంటుంది. ప్రభు మా పాపాలు క్షమిస్తాడు. అంటే ఇక్కడ మధ్యాకాశంలో తీర్పు అనేది విశ్వాసులకు తీర్పు. ఆ తీర్పు తర్వాత దేవుడు మళ్ళీ నరకంలో వేయడు. అది నరకం కోసం తీర్పు కాదు, అది అగ్నిగుండం కోసం తీర్పు కాదు, అది బహుమానాల కోసం తీర్పు. నరకం కోసం తీర్పు ఎప్పుడంటే చివరిలో అవిశ్వాసులకు ధవల మహాసింహాసనం ఎదుట తీర్పు ఉంటుంది. కాబట్టి ఇది విశ్వాసుల తీర్పు. ఇప్పుడు మనం సమయం చెప్పుకున్నాం, ఇప్పుడు 2వ రాకడలో. స్థలం చెప్పుకున్నాం, ఎక్కడ? మధ్యాకాశంలో. ఎవరో చెప్పుకున్నాం, ఎవరికి? విశ్వాసులకు. తర్వాత విశ్వాసుల తీర్పు అంటే ఏమిటి? వాట్ ఈస్ ద జడ్జ్మెంట్ ఆఫ్ బిలీవర్స్? ఏమిటి విశ్వాసులకు తీర్పు అంటే ఏమిటి అనే ఏ విషయాల్లో దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు? మొట్టమొదటిగా ఆయన మన క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. అది ఇక్కడే ఉంది కదా, 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన ప్రతి క్రియ ఆ రోజున దేవుడు ఓపెన్ చేస్తాడు. మనం అంటే ఇది మారు మనసు పొందక ముందు కాదు, మారు మనసుకు పొందక ముందు మనం చేసిన చెడ్డ పాపాలన్నిటికీ తీర్పు అనేది రాదు. అప్పటి నుంచి దేవుడు లెక్క చేయడు. ఎందుకంటే బైబిల్లో ఉంది, నేనే నా చిత్తానుసారంగా మీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను, సముద్ర అగాధంపై మీ పాపములు పడవేయుచున్నాను, వీపు వెనక మీ దోషములు. కాబట్టి ఇలాంటి మాటలు బైబిల్లో ఉన్నాయి. మారు మనస్సు పొందక మునుపు విశ్వాస చేసిన పాపాలకు తీర్పు ఉండదు. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు వారు వాటి కొరకై వెల చెల్లించాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన ప్రాయశ్చిత్త బలి వల్ల, పాప పరిహారార్థ బలి వల్ల మన పాపాలకు క్షమించబడ్డాయి. అయితే ఈ యొక్క బీమా జడ్జిమెంట్ ఏమిటంటే, ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత చనిపోయేంత వరకు అతడు చేసిన పనులను బట్టి, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే. ఇంకొక మాట చూడండి, 1 కొరింథీ 3వ అధ్యాయం 13వ వచనం. వాని పని అంటే పనిని బట్టి, మనం చేసే పనులు, మన క్రియలను బట్టి తీర్పులోకి వస్తాం. మీరు అనుకోవచ్చు, మరి భూమి మీద నేను 40 ఏళ్ళు 50 ఏళ్ళు జీవించాను కదా మారు మనసు పొందిన తర్వాత, అవన్నీ వస్తాయంటే అవన్నీ వస్తాయి. ఆల్ ద సీక్రెట్స్ విల్ బి ఓపెన్ బిఫోర్ ద జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. మన క్రియలన్నీ కూడా దేవుని ఎదుట ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సీసీ కెమెరాలు మనం చేసుకున్నాం, ఇప్పుడు పెట్టుకున్నాం. దీని సామర్థ్యం ఒక 1 నెల రోజుల వరకు ఉంటుంది. 1 నెల రోజులు ఉంటుందా? కొన్నిసార్లు 2 months కూడా ఉంటుంది. అంటే 2 నెలలు దాంట్లో నిల్వ ఉంటాయి. అంటే ఎవరెవరు వచ్చారు, ఏం తిరిగారు. ఒకసారి ఆ స్టాండ్ మిస్ అయిపోయింది. పొద్దున్నే చూస్తే అక్కడ స్టాండ్ ఉంటుంది, వెనక
ఆ స్టార్ మిస్ అయింది. అంతకుముందు రాత్రి కనబడింది, నాకు పొద్దున్న కనబడలేదు. ఏమైందా అని చెప్పి నేను చూశాను. ఆ స్టేన్ ఆమె చూస్తే అది పైనుంచి తిప్పుకుంటూ వచ్చాను. వస్తే ఆ రోజు రాత్రి నేను చూస్తే ఉదయం 6 గంటలకి ఆయన దాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నట్టుగా కనబడింది. మరి సీసీ కెమెరాలకే ఇంత సామర్థ్యం ఉన్నప్పుడు మరి దేవుని సీసీ కెమెరా ఎట్లా పనిచేస్తాయి? దేవుని గాడ్ సీసీ కెమెరాస్ ఆల్వేస్ వర్క్, ఎప్పుడు పనిచేస్తాయి, అన్నీ రికార్డ్ చేయబడతాయి. మన పనులన్నీ కూడా రికార్డ్ చేయబడతాయి. అన్నీ అంటే బైబిల్లో ఉంది, గ్రంథంలో విప్పబడినని ఆ మాట ప్రకటన 20లో ఉంది. అంటే ప్రతి వారి కొరకు ఒక డైరీ రాస్తాడా? అంటే ఒక్కొక్కరి కోసం ఒక పుస్తకం ఉంటుందా మనకు తెలియదు. మన పనులన్నీ కూడా ఆ రోజున అందరి కొన్ని కోటాను కోట్ల, కొన్ని వందల కోట్ల మంది ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. వారందరూ ఎదుట మన పనులు బహిర్గతం చేయబడతాయి. ఎంత అవమానం అది, మనం చేసే చెడ్డ పనుల గురించి. కాబట్టి మన క్రియలు దేవుని ఎదుట, ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట తీర్పులోనికి వస్తాయి. మరి మన క్రియలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చెడ్డ క్రియలు ఉన్నాయి, మంచి క్రియలు ఉన్నాయి. ఈ చెడ్డ క్రియలు మంచి క్రియలు ఏమిటనేది మనం తర్వాత చూద్దాం. మొట్టమొదటిగా మన పనులు మన క్రియలు తీర్పులను తీరుస్తాడు యేసు ప్రభు గారు బీమా జడ్జిమెంట్లో, క్రీస్తు న్యాయపీఠం. రెండవది మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37 వచనాలు. అక్కడ ఇంకొక మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున అది. కాబట్టి ప్రతి మాట కూడా 37 కూడా చదివావా? 37 కూడా లేదా 36, 37 అయిపోయిందా? నీ మాటను బట్టి తీర్పు పొందుతూ, నీ మాటను బట్టి. కాబట్టి రేపు మధ్యాకాశంలో విశ్వాసులు మాట్లాడిన ప్రతి మాట, ఇప్పుడు ఏదైనా మాట్లాడతాం. ఇప్పుడు మనం కొన్నిసార్లు దూషణ మాటలు, కొన్నిసార్లు బూతులు, కొన్నిసార్లు చెడ్డ మాటలు, కొన్నిసార్లు అసూయ మాటలు, రకరకాల మాటలు మాట్లాడతాం. మన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట బైబిల్ ఏం చెప్తుంది? మనుషులు పలుకు వ్యర్థమైన మాటను బట్టి ఉందా? ప్రతి మాట, ఎవ్రీ సింగిల్ వర్డ్. ఎంత ఆశ్చర్యం ఇది! ఇది ఎలా దేవుడు గుర్తుపెట్టుకుంటాడంటే అంటే ఆయన సమస్తం తెలుసు, ప్రతి మాట. అక్కడ విశ్వాసులు బహు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇవన్నీ కూడా మన మాటలు తీర్పులోనికి వస్తాయి. బైబిల్లో ఉంది, మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. సామెతలు 15:1 ఉంటుంది. కాబట్టి మన మాటలు మృదువుగా, ప్రేమగా ఉండాలి. ఒకవేళ చెడ్డ పలుగా మాట్లాడితే మాట్లాడవచ్చు, అది మన ఇష్టం. కానీ రేపు నాడు మన మాటలన్నీ లెక్కలోకి వస్తాయి కదా. మీకు తెలుసు కదా, ఒక్క కాని మాట పలికినందుకే మోషే ఏమయ్యాడు? ద్రోహులారా అన్నాడు. అంతే, ఇంకేమన్నాడు ఆయన? ఆయన ఏమన్నా అరాచి చేశాడా, దొంగతనం చేశాడా, వ్యభిచారం ఏం చేశాడు? ఆయన ద్రోహులారని కాని మాట పలికినందుకే దేవుడు ఆయన ఏం చేశాడు? ఆ యొక్క కణాల్లోకి, కణాల్లోకి ఆయన ప్రవేశింపలేకపోయాడు. అంటే మాట అనేది చాలా శక్తివంతమైంది. మనం కూడా దేవుని బిడ్డలంగా తొందరపడి ఎవరిని కూడా విమర్శించరాదు, ఎవరిని కూడా ఏమి అనకూడదు, కోపడకూడదు. కోపడినా కానీ మృదువుగా కోపడాలి. మన మాటలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి మన మాటలు కూడా తీర్పులోనికి వస్తాయి. అది రెండవది మన క్రియలు, రెండవది మన మాటలు, మూడవది మన ఆలోచనలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17. అక్కడ క్షమించాలి, 15వ అధ్యాయం. అయ్యో, మత్తయి సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త ఏమొస్తాయి నోట్లోంచి, హృదయంలోంచి బయటకు ఏమొస్తాయి? దురాలోచనలు. మీరు మార్క్ 7:21 ఉంటాయి దురాలోచనలు. కాబట్టి ప్రతి ఆలోచన, కాబట్టి మనం అనుకుంటాం మాటలైతే బయట వాళ్ళు వింటారు, మరి మన హృదయంలో ఉన్న ఆలోచనలు ఎవరు వింటారు? కాబట్టి దేవుడు రేపు నాడు మత్తయి సువార్త 15వ అధ్యాయం ఎన్నో వచనం, 17-20 వరకు మన ప్రతి ఆలోచనను కూడా ఆయన వెలికి తీస్తాడు. మన ఆలోచనలు కూడా తీర్పు తీర్చబడతాయి. విశ్వాసమైన వారు కొన్నిసార్లు మన ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. ఏదేదో ఆలోచిస్తూ ఉంటాం కదా, ఎవరెవరిని ఏం చేద్దామా. కొన్నిసార్లు ఏం చేస్తారు, మర్డర్ చేసే వాళ్ళు ఎట్లా చేస్తారు,
ఒక్కసారి ఇట్లా అనుకోగానే వీళ్ళు చంపుతాడా? వాడు ప్రీ ప్లాన్ చేస్తాడు, ఆలోచన చేస్తాడు, ముందు ప్లాన్ చేస్తాడు. ఆలోచనలు అంటే ఆలోచన క్రియారూపం దాలుస్తుంది. కాబట్టి ఆలోచన అనేది ఒక చెడ్డ పని చేయాలంటే మొట్టమొదటిగా ఆ థాట్ అనేది ప్రారంభమవుతుంది. ఆ థాట్ అది కొనసాగుతూ కార్యరూపం దాలుస్తుంది. దురాశ గర్భం ధరించి పాపమును కదా, పాపం పరిపక్వమై మొట్టమొదటిగా దురాశ, ఒక చెడ్డ ఆలోచన, ఒక చెడ్డ ఆశ, అది కార్యరూపం రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. ఏదైనా చెడ్డ ఆలోచన రాగానే మనం దాన్ని కట్ చేయాలి. ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంలో కడుగు, నేను దేవుని బిడ్డను, నేను నీ బిడ్డను, ఈ చెడ్డ ఆలోచన నాకు వచ్చింది ప్రభువా, ఇటువంటి ఆలోచన కొనసాగకుండా సహాయం చేయని మనం వెంటనే ప్రార్థన చేయాలి. ఒకవేళ ఆలోచనలను మనం కట్ చేయకుండా కొనసాగిస్తూ ఉంటే ఆలోచనలు అది శరీరాన్ని దాని అంటే క్రియారూపం దాలుస్తాయి. ఎంత పాపమైనా చేస్తుంది. పాపము చేయడానికి మూలం మనస్సు కదా, ఆలోచన లేదా మనస్సు కదా. శరీరం కంటే మనస్సు బలమైంది. శరీరం అనేది ఏమిటి? ఇప్పుడు ఈ కోడికి అయిన తర్వాత ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలా, షాప్కి వెళ్ళాలా, రాజు ఉన్నాడు. ఆలోచన ఎవరు చెప్తారు? మనసు చెప్తుంది. లేదు నేను ఇప్పుడు షాప్కి వెళ్ళాలనుకుంటే షాప్కి వెళ్ళి కట్టేయాలి అని మనసు చెప్తే ఏం చేస్తుంది? ఈ శరీరం కాళ్ళు చేతులు అక్కడికి వెళ్తాయి. లేదు ఇంటికి వెళ్ళాలంటే మనస్సు శరీరాన్ని ఆధీనం చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. మరి మనసును ఏది కంట్రోల్ చేస్తుంది? చిత్తం, విల్ అంటారు. సరే ఏదేమైనా సరే ఆలోచనలు దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. ఆయన చెప్పాను ఇప్పుడు మీకు, ఒకటి మన క్రియలను దేవుడు తీర్పు తీరుస్తాడు, రెండవది మన మాటలను తీర్పు తీరుస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన చేసి మన రహస్యాలు కదా. నాలుగవది ఏమి తీర్పు తీర్చడం ఏమిటి? మన రహస్యాలు. మొట్టమొదటిగా క్రియలు, రెండవది మాటలు, మూడవది ఆలోచనలు. రోమాపత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఇంకేం తీర్పు తీరుస్తాడు విశ్వాసులకు దేవుడు? ఇవన్నీ మనం నేర్చుకున్నాం, జ్ఞాపకం పెట్టుకున్నాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా విమర్శించే దినమందు. చూసారా, మన సీక్రెట్స్ అని కూడా, అవర్ సీక్రెట్స్ విల్ బి రివీల్డ్. అర్థమైందండి? మన రహస్యాలు కూడా, ఏవైతే రహస్య పాపాలు చేసుకుంటున్నామో, ఏవైతే రహస్య అంతా మన సీక్రెట్స్ అని మన మనసులో హృదయంలో పెట్టుకున్నామో అవన్నీ కూడా దేవుడి వెలుగులో తెస్తాడు. మళ్ళొకసారి ఆ మాట చదువుకోవచ్చు. దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా విమర్శన దినమందు ఇలాగ జరుగును. కాబట్టి రహస్యాలు కూడా వెలుగులో దేవుడు తీర్పు తీస్తాడు. మనం మర్చిపోవద్దు. ఇప్పుడు నేను ఏవైతే మీకు చెప్తున్నానో సరిగ్గా రేపు మధ్యాకాశాలు ఇవే జరుగుతాయి. దేవుడు తీర్పు తీరుస్తాడు. మన మాటలు, మన క్రియలు, మన ఆలోచనలు, మన రహస్యాలు. చివరికి ఇంకొకటి ఉంది చూడండి. ఆ మాటలు 2 కొరింథీ 5వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 4వ వచనం చెప్తుందా 14వ వచనం? 2 కొరింథీ 5వ అధ్యాయం 2 కొరింథీ 5వ అధ్యాయం దొరికిందా? ఉద్దేశాలు. 1 కొరింథీ 3వ అధ్యాయం 13వ వచనం. 1 కొరింథీ 3వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి ఉద్దేశాలు. 2 కొరింథీ 5వ అధ్యాయం 14వ వచనం దొరికిందయ్యా. 1 కొరింథీ 3వ అధ్యాయం 2 కొరింథీ 5వ అధ్యాయం 14వ వచనం అయ్యా. ఓకే, ఇంకొక మాట ఉద్దేశం అనే మాట దొరకలేదా? 2 కొరింథీ 5:14 ఏముంది? బలవంతం చేయుచున్నది మన ఉద్దేశాలు. 1 కొరింథీ 3:21 ఇంకొక వచనం చూద్దాం. 1 కొరింథీ 3:21. కాబట్టి అతిశయింపకూడదు. సరే, ఇప్పుడు ముగింపు ఏమిటంటే విశ్వాసులకు తీర్పు. దేవుడు తీర్పు తీరుస్తాడు. ఏ విషయాల్లో మనకు తీర్పు తీరుస్తాడో మధ్యాకాశంలో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మొట్టమొదటిగా దేవుడు మన క్రియలకు తీర్పు తీరుస్తాడు. గుర్తుపెట్టుకోండి, మన క్రియలు మంచి క్రియలుగా ఉండాలి. రెండవది, మన మాటలకు దేవుడు తీర్పు తీరుస్తాడు. మూడవది, మన ఆలోచనలకు దేవుడు తీర్పు తీరుస్తాడు.
4వది మన రహస్యాలకు దేవుడు తీర్పు తీరుస్తాడు. 5 మన ఉద్దేశాలు. కొన్నిసార్లు మన ఉద్దేశం ఏమిటి, ఇది చాలా ప్రాముఖ్యం. మన ఉద్దేశాలు దేవుని ఎదుట ఉండాలి. మన ఉద్దేశాలు ఏమిటి అనేది మనలో ఎవరికి మనం పరీక్షించుకోవాలి. తర్వాత మరి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎలా దేవుడు తీర్పు తీరుస్తాడు? ఇప్పుడు న్యాయ తీర్పు అనేది ఎట్లా ఉంటుంది చూడండి. ఆ తీర్పు ఎట్లా ఉంటుంది మీకు చెప్తాను. 1 కొరింథీ 3వ అధ్యాయం 13వ వచనం. 3 కొరింథీ 3వ అధ్యాయం 13వ వచనం. అదొకటి చదవండి. కనబడును, తేటపరచును, అగ్ని చేత బయలుపరచబడును. అది ఎట్లా మన పనులు బయటపడతాయి అంటే అగ్ని అంటే మీరు ఇట్లా భౌతికమైన అగ్ని అనుకోవద్దు. భూమి మీద అగ్ని ఉంటుంది కదా, ఈ అగ్ని వాళ్ళు బయట చలి అగ్ని కాదు. అది అగ్ని అంటే ఈ చెట్లు ఇవి కాల్చబట్టు అది కాదు. అగ్ని అంటారు ఏంటంటే పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా న్యాయంగా దేవుడు తీర్పు తీరుస్తాడు. అర్థమైందా? ఈ లోకంలో జడ్జెస్ చాలా మంది నీతి లేదు, నిజాయితీ లేదు, అన్యాయంగా అక్రమంగా లంచముడితనం, అన్యాయాధిపతి అయిన న్యాయాధిపతి అని అన్యాయస్తుడైన న్యాయాధిపతి అని లూకా 18లో అన్యాయస్తులు. కానీ యేసుప్రభువు ఎలాంటి వాడు కదా. మరి 2వ తిమోతి 4వ అధ్యాయం ఉంది అక్కడ రాయబడిన మాట. 2వ తిమోతి 4వ అధ్యాయం, నీతి గల న్యాయాధిపతి అయిన నాకు అనమాట. యేసుప్రభువు వారు నీతి గల న్యాయాధిపతి. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఆలోచించాల్సింది ఏమిటంటే దేవుడు మళ్ళీ న్యాయంగా తీర్పు తీరుస్తాడు. ఏ మొహమాటం లేదు, ఏ పక్షపాతం లేదు. కానీ ఉన్నట్టుగా దేవుడు సత్యముతో యథార్థంగా దేవుడు తీర్పు తీరుస్తాడు. అక్కడ దేవుడు మనుషుల్లాగా ఆ మొహమాటం మన వాళ్ళకి ఒకటి బయట వాళ్ళకి ఒకటి డబ్బిచ్చిన వాళ్ళకి అట్లాంటి తీర్పులు ఉండవు. యేసుప్రభువు అగ్ని అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నిష్పక్షపాతంగా న్యాయంగా యథార్థంగా దేవుడు అందరికీ తీర్పు తీరుస్తాడు. కాబట్టి వారు చేసిన బైబిల్లో ఉంది, గలతీ 6:7లో ఉంది, మనుషుడు ఏమి విత్తునో అదే పంటను కోయదు. కాబట్టి ఎందుకు మినహాయింపు లేదు. దేవుడు మనందరినీ కూడా తీర్పు తీరుస్తాడు. అది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి న్యాయమైన తీర్పు ఫలితాలు కొన్నేమో అగ్నికి అంటేవి. అగ్నికి అంటేవి ఏమిటి? అగ్నికి అంటనివి ఏమిటి? అదే 1 కొరింథీ 3వ అధ్యాయం బంగారము ఎన్నో వచనం, అది 12వ వచనం. ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి. కాబట్టి ఇవి అగ్నికి అంటుకోవు, అగ్నికి అంటకుండా ఉంటాయి. ఇది బంగారము వెండి మీరు అగ్నిలో వేసినా వాటికి ఏం కాదు, ఇంకా శుద్ధి అవుతాయి. బంగారాన్ని కొలుగులు వేస్తే ఇంకా శుద్ధి అవుతుంది. అదేవిధంగా అగ్నికి కాలిపోయి అంటుకునేవి ఏంటివి? కర్ర, గడ్డి, కొయ్యకాలు. ఈ కర్ర, గడ్డి, కొయ్యకాలు మీరు నిప్పులో వేస్తే మంటలు వేస్తే కాలిపోతాయి, బూడిద ఉంటుంది. కానీ బంగారము వెండి వెలగలరాలు అవి ఇంకా చక్కగా మెరుస్తాయి. కాబట్టి ఇక్కడ మీరు మరొకసారి చూద్దాం. బంగారము వెండి వెలగలరాలు అంటే ఏమిటి? ఇప్పుడు అగ్ని అంటే పరీక్ష, నిష్పక్షపాతమైన తీర్పు ఉంటుంది. దేవుడు తీర్పు తీరుస్తాడు. మరి బంగారము వెండి వెలగలరాలంటే ఏమిటి? బంగారము వెండి వెలగలరాలంటే అక్కడ కొన్ని విషయాలు రాయబడ్డాయి. ఒకటి నీతి. ఏమిటి? నీతి కలిగి ఉండటం. నీతిగా జీవించిన వాళ్ళను యేసుప్రభువు వారు తీర్పు తీర్చాడు. అర్థమైందండి? ఒకవేళ ఇంకొకటి నిజాయితీ, మూడవది విశ్వాస జీవితం. ఇవన్నీ బంగారము వెండి వెలగలరాలు, వీటికి సాదృశ్యం. బంగారము వెండి వెలగలరాలంటే నీతిగా జీవించిన వాళ్ళు, ఈ లోకంలో జీవించిన వాళ్ళు మధ్యాకాశంలో దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చిన వారికి ఏమీ నష్టం లేదు కదా. ఇంకత మాత్రమే కాదు, నిజాయితీగా జీవించిన వాళ్ళు, విశ్వాస జీవితం కలిగిన వాళ్ళు, వీళ్ళందరినీ వెండి మరి ప్రేమ, సహనం, సాత్వికత, సమాధానం, పరిశుద్ధత, ఇవన్నీ రేపు యేసుప్రభువు వారి మీద బంగారము వెండి వెలగల రాళ్ళుగా ఉంటాయి. దేవుడు వాడికి ఏమి తీర్పు తీర్చాడు, వాటిని ఏం చేస్తాడంటే అలాంటి వాళ్ళు జీవించడం వాళ్ళకి యేసుప్రభువు వారు బాగుందాక మనం పాటపడంగా, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వానికే చొప్పున నేను వానికి ఇవ్వడానికి నా యొక్క సిద్ధపరిచిన జీతం ఉంది. ఎక్కడున్నమాట? 1 కొరింథీ 4:5లోన, 1 కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. అది 1 కొరింథీ 4వ అధ్యాయం 5లో ఉన్నమాట.
కాబట్టి సమయం రాకమునుపు అనగా వచ్చు వరకు దేవుని గురించి తీర్పు తీర్చకూడదు. అక్కడ లేదు, ఇంకొక దగ్గర ఉంది. ఆవిడ ఏముంటుందంటే ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. ప్రకటన గ్రంథం 22 కూడా మాట్లాంటాయి కదా. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. అక్కడ యేసుప్రభు అంటాడు 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఏమిటి ఈ జీతం? ఎవరికి ఈ జీతం అంటే ఎవరికి ఈ జీతం చెప్పండి? ఎవరైతే యేసుప్రభు వారు మధ్యాకాశంలో నిష్పక్షపాతంగా తీర్పు తీర్చబడిన తర్వాత, ఎవరైతే బంగారం వలె వెండి వలె వెలగల వాళ్ళ వలె వారి పనులు నిలబడతాయో అలాంటి వారికి జీతం ఉంది. వాళ్ళకు జీతం పుచ్చుకుంటారు, వాళ్ళకు బహుమానాలు ఉంటాయి. ఏమిటి జీతాలు బహుమానాలు అంటే ఏమిటి చెప్పండి? నీతి కిరీటం. ఆ దినమున నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ ఏ కిరీటం? అది నీతి కిరీటం ఉంది. నీతి కిరీటం ఇస్తాడు. రెండవది అక్షయ కిరీటం, జీవ కిరీటం, మహిమ కిరీటం కదా. ప్రధాన కాపురి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మధ్యాకాశంలో విశ్వాసులైన వారు. ఇప్పుడు నేను విశ్వాసనే, పౌలు విశ్వాసి, ఇంకొక ఆయన విశ్వాసి, అందరికీ రావు. ప్రభు కొరకు ఎవరు కష్టపడ్డారో, ఎవరు శ్రమపడ్డారో, ఎవరు ఆత్మలు సంపాదించారో, ఎవరైతే సిగ్గుపడకుండా ధైర్యంగా రేపు యేసుక్రీస్తు రాకడలో కొంతమంది సిగ్గుపడతారు. విశ్వాసులే వాళ్ళు మధ్యాకాశానికి వెళ్తారు, కానీ కొంతమంది సిగ్గుపడతారట. ప్రభు కొరకు ఏమి జీవించిన వారు, నమ్మకంగా లేని వారు, ప్రభు కొరకు ఏ పని చేయకుండా ఉన్నవారికి వారికి ఏమొస్తుంది? అక్కడ సిగ్గు వస్తుంది. సిగ్గు, అవమానం. చూడండి, 1 యోహాను 2వ అధ్యాయం. 1 యోహాను 2వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి. ఎవరు సిగ్గుపడకుండా ఉంటారు? ఎవరు ధైర్యం కలిగి ఉంటారు? ఎవరైతే నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా, ప్రేమగా జీవిస్తారో, ఎవరు సువార్త ప్రకటించి ఆత్మలు సంపాదిస్తారో, ఎవరు క్రీస్తు కొరకే శ్రమపడతారో అలాంటి వారికి వారు సిగ్గుపడరు. వాళ్ళకి బహుమానాలు ఉంటాయి. మరి కొంతమంది సిగ్గుపడతారు, ఎవరైతే ప్రభు కొరకు జీవించారో వాళ్ళు. కాబట్టి నిష్పక్షపాతమైన తీర్పు జరుగుతుంది. అగ్ని చేత బయలుపరచడం. అగ్ని అంటే మీరు ఫిజికల్ అగ్ని అనుకోకూడదు. అంటే నిష్పక్షపాతంగా, యథార్థంగా, నీతిగా యేసు ప్రభు తీర్పు తీరుస్తాడు పనులను బట్టి, క్రియలను బట్టి. ఒకటి మన క్రియలు, రెండవది మన మాటలు, మూడవది ఆలోచనలు, తర్వాత రహస్యాలు, తప్పుడు ఉద్దేశాలు, మోటివ్స్. ఉద్దేశం అంటే మోటివ్. ఆ మోటివ్ చాలా ముఖ్యం. ఇప్పుడు నేను సువార్త చేస్తున్నాను, నేను పులిపిటి మీద వాక్యం చెప్తున్నాను. మోటివ్ ఏమిటి? నిజంగా ఆత్మలు సంపాదించాలన్న మోటివ్ చేస్తున్నానా, లేకపోతే ఇతరులకు కనబరుచుకోవాలని మోటివ్? నా మోటివ్ ఏమిటి? ప్రజలకు ఏం కనబడుతుంది? చక్కగా అన్న వాక్యం చెప్తున్నా అనిపిస్తుంది. కానీ యేసు ప్రభుకి తెలియదు. ఆయన ఏంటంటే ఎందుకు వీడు పులిపీఠం ఎక్కాడు, ఎందుకు ఇతని ఉద్దేశం ఏమిటి, వాట్ ఈస్ హిస్ పర్పస్, మోటివ్ ఏమిటి అని చూస్తాడు. ఆ మోటివ్స్ కూడా దేవుడు తీర్పులో తీరుస్తాడు. కాబట్టి మన పనులు నిలిచి ఉన్నట్లయితే, ఆ బంగారం వెండి వెలగల వాళ్ళ వల్ల నిలిచి ఉంటే మనం జీతం పుచ్చుకుంటాం. అది మొదటి విషయం. ఇక రెండవది, విశ్వాసులైన వారు ఎవరి పనులు అయితే కాలిపోతాయో, పనులు కాలిపోవటం అంటే వారు నిజాయితీగా జీవించరు. విశ్వాసులే రక్షింపబడ్డారు, మరి లోకంతో రాజు పడతారు. మీకు తెలుసు, లోతు ఉన్నాడు. లోతు ఎవరు? నీతిమంతుడే. బైబిల్ చెప్తుంది నీతిమంతుడే అని చెప్తుంది. అబ్రహాము మనకు పేతురు పత్రిక రాసేంత వరకు లోతు నీతిమంతుడు అని నాకు తెలియదు. నీతిమంతుడైన లోతు ప్రతిదినము బాధపడుచుండని రాసింది బైబిల్లో. అంటే నీతిమంతుడైన లోతు ఏమిటి అంటే, లోతు విశ్వాసం. పాపం చేసే నిజమే, కానీ విశ్వాసులైన వారు పాపం చేయకుండా ఉంటారా? కొన్నిసార్లు పాపం చేస్తారు. పాపం చేసిన విశ్వాసులను దేవుడి కృప వల్ల కొన్నిసార్లు మధ్యాకాశం వెళ్ళినా అట్లా చెప్పి పాపం చేసిన ప్రతి వారు కూడా పరలోకానికి వెళ్తారని మనం చెప్పలేము కదా. కొన్ని పాపాలు చూడండి, ఆ మాటలు 1 యోహాను 5వ అధ్యాయం. 1 యోహాను 5వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. 5వ అధ్యాయం అక్కడేమో మరణకరమైన
16వ వచనం, తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనా చూసిన ఎడల అతడు వేడుకొను, అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయను. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొన వల్ల నేను చెప్పటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. చూసారా, పాపాలు రెండు రకాలు, కొన్ని మరణకరము కాని పాపాలు, కొన్ని మరణమయ్యే పాపాలు. కొన్ని పాపాలు జీవాన్ని ఇస్తాయి, పాపం చేసిన వారి పాపాలు క్షమిస్తాడు దేవుడు. మనం ఒప్పుకున్నప్పుడు, యథార్థంగా ఒప్పుకున్నప్పుడు దేవుడు మన పాపాలు క్షమిస్తాడు. కొన్నిసార్లు వాళ్ళ మనసాక్షి వాత భయపడతాయి, వాళ్ళు ఒప్పుకోరు, ఒప్పుకున్నా దేవుడు వారి పాపాలు క్షమించాడు. బైబిల్లో ఉంది, ఏశావు దానికోసం వేడుకొనినను మారు మనసు పొందడానికి విసర్జింపబడినను మనం ఎరుగుతాము. కాబట్టి కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు పరలోకం వెళ్తారు, ఎవరు నరికి వెళ్తారు, ఎవరు జడ్జ్ చేయలేరు. మనం ఏం చేయలేము, జడ్జ్ చేయలేము. పరలోకం వెళ్ళి మనం చూసిన తర్వాత మాత్రమే. ఇప్పుడు చాలా మందికి అనుమానం ఉంది, ఆకాను పరలోకానికి వెళ్ళాడా, నరకానికి వెళ్ళాడా అనుమానం. కొంతమంది పరలోకానికి వెళ్ళాడు అంటాడు. ఆయన ఇశ్రాయేలుతో చేర్చబడిన వాడు, ఆ యొక్క ఎరికో దాటాడు, యోర్దాను నది దాటాడు, విశ్వాస గుంపులో చేర్చబడ్డాడు, తన పాపాన్ని బట్టి దురాశను బట్టి చంపబడ్డాడు. కానీ ఆ ఆత్మ పరలోకం వెళ్ళింది అంటారు కొంతమంది. కొంతమంది ఇంకేమంటారు, అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో ఎవరు వాళ్ళు, అననీయ సప్పిరా, వాళ్ళ పాపాన్ని పరిశుద్ధాత్మను మీరు ఎందుకు దుఃఖపరిచిత్రి అనే మాట ఉంది. అంటే వాళ్ళ సంఘంలో చేర్చబడ్డారు, పరిశుద్ధాత్మను పొందారు. అన్యునికి అవిశ్వాసకి పరిశుద్ధాత్మ అనుభవం ఉండదు. మరి వాళ్ళు కొంత ధనాన్ని దాచుకోవడం బట్టి, ధనాపేక్షను బట్టి వాళ్ళు చంపబడ్డారు. వారు కూడా పరలోకం వెళ్ళారు. వారి భౌతిక క్రియలను బట్టి వారికి దేవుడు వారి పాపానికి శిక్షించాడు, కానీ ఆత్మలు శిక్ష లేదంటారు. రేపు ఎవరు పరలోకానికి వెళ్ళారు, ఎవరు మనం జడ్జ్ చేయలేము. అర్థమైందండి. కాబట్టి లోతున నీతిమంతుడిగా దేవుడు తీర్చాడు. తర్వాత సంసోను దేవుడు విశ్వాసుల గుంపులు రాశాడు. మీరు లోతు పనుల గురించి ఆలోచిస్తే, సంసోను పనుల గురించి ఆలోచిస్తే, అలాంటి వాళ్ళు కూడా పరలోకానికి వెళ్ళారా అంటే దేవుడు వారిని క్షమించాడు. మీకు తెలుసు ఎవరు, దావీదు కుమారుడు సొలొమోను చేసిన భయంకరమైన పాపాలు. చివరి దినాల్లో ఆయన ఎలా జీవించాడో, ఎంతమంది భార్యలు ఉండేవో, ఎంత రకంగా చేశాడు. మరి అలాంటి వ్యక్తి గురించి కూడా నా కృపను నేను సౌలు కొట్టివేసినట్లుగా నీ కుమారుడైన సొలొమోనుకు నేను కొట్టివేనంటాడు. దేవుని కృప ఉంది. దేవుని విధంగా మనం అంతవరకు నమ్మకంగా, విశ్వాసంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించాలి. సరే, మనం చూసాం అగ్నికి అంటని వారి గురించి మనం ధ్యానించాం. ఇక అగ్ని కంటే వారు ఎవరు, ఆ దినమున కొంతమంది పనులు కాల్చివేయబడతాయి. చదివారు తమ్ముడు ఆ మాట, 1 కొరింథీ 3వ అధ్యాయం 15వ వచనం. కాల్చివేయబడిన పనులు, కర్ర, కొయ్యకాలు. అక్కడ వివరంగా నేను చదువుతాను ఆ మాట చూడండి. 10 నుంచి చదువుతాను, 12 నుంచి చదువుతాను. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన వాడు జీతం పుచ్చుకున్నాడు. ఒకని పని కాల్చివేయబడిన వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును, కానీ అగ్నిలోని తప్పించుకున్నట్టు రక్షింపబడను. అంటే వారి పనులు కాలిపోతాయి. విశ్వాసులే అగ్నిలోంచి, అంటే నిత్య నరకంలోంచి వారు తప్పించబడతారు, ఆత్మలు రక్షించబడతాయి. కానీ రేపు మధ్యాకాశంలో యేసుప్రభు ఎదుట వారికి ఏ బహుమానం ఉండదు. వారి పనులన్నీ కాల్చివేయబడతాయి. అర్థమైందండి. కాబట్టి క్రీస్తు కొరకు జీవించని వారు, అంటే ఏ పని చేయని వారు కదా, అనేకులు యేసుక్రీస్తు కార్యములను చూడటం లేదు. ప్రతి వాడు తన సొంత పనులే చేస్తున్నాడు. వాడు కడిపే వారి దేవుడని కొన్ని మాటలు ఉన్నాయి బైబిల్లో. కాబట్టి ఈ కాలిపోయేవారు ఎలాంటి వారు, వారి పనులు అంటే వాళ్ళ గురించి కూడా చూద్దాం. మొట్టమొదటిగా వాళ్ళు దుర్మార్గంగా జీవించిన వారు. విశ్వాసులైన వారి దుర్మార్గతలో విడిచిపెట్టని వారు. అనేది మోసం, దురాశ, కపటం, వ్యామోహాలు, తప్పుడు ఉద్దేశాలు, గర్వం, ఇవి చేస్తారు. విశ్వాసులే కానీ ఇవి చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళ మధ్యాకాశంలో వారి ఆత్మలేవి నరకంలో త్రోసివేయడు, పడద్రోడు. కానీ దేవుడు వారికి తీర్పు తీర్చాడు. తీర్పు తీర్చడం అంటే ఏమిటంటే వారి పనులన్నీ కాల్చివేయబడతాయి. అది ఉదాహరణకి నేను
కర్ర గడ్డి కొయ్యకాలనుకోని నేను, అప్పుడు నా పనులన్నీ కాలిపోతాయి. అదేమో నాకు ఏ బహుమానం ఉండదు, నేను ఏడుస్తాను. అర్థమైందండి. ఒకవేళ నా ఎదురుగానే పౌలు లాంటి వాళ్ళు, గొప్ప గొప్ప వ్యక్తులు, మెషేయులు, సువార్థికులు, అపోస్తలులు, దేవుని కొరకు నమ్మకంగా జీవించిన వారు, ఎంతో జీవ కిరీటం, నీతి కిరీటం, అక్షయ కిరీటం, మహిమ కిరీటం. ప్రభు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఎంత మంచి ప్రోత్సాహం. యేసు ప్రభు గారు ఒక మాట చెప్తే చాలు, నువ్వు నా కోసం నమ్మకంగా జీవించావు బిడ్డ వేష్, అది చాలు మన నిత్యత్వానికి. ఇంకంతకు మించిన బహుమానం ఇంకొకటి లేదు. ఈ కొంచెంలో మీరు నమ్మకముగా ఉంటిరి కదా, దేవుడు బహుమానులు ఇస్తాడు. ఆ తర్వాత ఏమీ లేని వారు ఏమి ఏడుస్తూ ఉంటారు. ఏముంటుంది, అన్ని పనులన్నీ కాలిపోతాయి. ఆ దినాన మన పనులు కాలిపోయినప్పుడు ఆ దినాన మనం ఏడుస్తాం. అయ్యో, ఇటువంటి బహుమానాలు మనకుంటే కదా. బైబిల్లో ఉంది, 1 పేతురు 1:3 అక్షయమైనది, చెప్పండి, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యం పరలోకమందు మనకు భద్రంగా ఉంది. అది క్షయమైపోదు. ఓ గోల్డ్ మెడల్, ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఫేడ్ అయిపోతుంది. కానీ పరలోకంలో యేసుప్రభు ఇచ్చే ఏది కూడా అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యం. అది కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయంకు గోచరము కాదు. చాలా మంది టెలిస్కోప్లో పరలోకాన్ని చూసామని చెప్తున్నారు ఈ మధ్యలో. అది పరలోకం అనేది కంటికి కనబడదు, మనం చూడలేము. అవన్నీ కట్టుకథలు కదా. నాసాలో టెలిస్కోప్లో పరలోకం దగ్గర మెరుస్తాను ఈ మధ్యలో చూశాను. బైబిల్ పరలోకం అనేది అది కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి గోచరం కాదు. ఇప్పుడు కనబడుతుంది. చనిపోతున్న వ్యక్తులు, ప్రభువునందు విశ్వాసం ఉంచి చనిపోతున్న వారికి డిఎల్ మూడు చనిపోతున్నప్పుడు అడిగారు. ఆయన చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. మీకు తెలుసు, కొన్ని కోటి మందికి సువార్త ప్రకటించాడు. చికాగోలో, న్యూయార్క్లో, అమెరికా దేశం అంతా కూడా విస్తారమైన సువార్త ప్రకటించాడు. కొన్ని లక్షల మిలియన్స్ ఆఫ్ పీపుల్ పరలోకానికి వెళ్ళారు. ఎవరి ద్వారా? డిఎల్ మూడు ద్వారా. డిఎల్ మూడు చనిపోతున్నప్పుడు ఆయన కుటుంబీకులు, వారి కుమారులు అడిగారు, డాడీ నువ్వు మాట్లాడుతున్నావు, ఏం కనబడుతుంది నీకంటే? ఆయన చెప్పాడు, దగ్గదగ్గ మెరిసే రాజ్యం ఆ యొక్క పట్టణంలో కనబడుతుంది అని చెప్పాడు. అప్పుడు కనబడుతుంది కాబట్టి అంతకుమించి మనం చనిపోతున్నప్పుడు కనబడుతుంది, తర్వాత చనిపోయిన తర్వాత కనబడుతుంది. మన కన్నులు బోయబడిన తర్వాత కనబడుతుంది తప్ప ఇప్పుడు కూడా మనం చూడలేము. కాబట్టి దేవుని కొరకు నమ్మకంగా జీవించండి. వాళ్ళకు ఏ లిస్ట్ ఇప్పుడు నేను చెప్పాను కదా, దుష్టత్వము, దుర్మార్గత, దురాశ, మోసం, కపటం, వ్యామోహం, తప్పుడు ఉద్దేశం, గర్వంతో జీవించే వాళ్ళకు దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ దినాన మీరు అనుకుంటారు, ఏమనుకుంటారంటే, ఇటువంటి బహుమానాలు మధ్యాకాశంలో పరలోకం నాకున్నాయంటే నేను ప్రభు కొరకు ఎంత కష్టపడేవాడిని అనుకుంటాం. నిజంగా ఆ వెల మనం చెప్పలేము. ఆ రోజు మనం ఏడుస్తాం, కన్నీళ్ళు పెట్టుకుంటాం, ఏ బహుమానం ఉండదు, రిక్త హస్తాలతో సిగ్గుపడతాం, అవమానించబడతాం కదా, ధైర్యం ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం సిద్ధం చేసుకోవాలి. నా పనులు ఎలా జీవిస్తున్నాను? బంగారము, వెండి, వెలగల రాళ్ళ వల్లే నా పనులు నిలిచి ఉంటాయా? నా క్రియలు, నా మాటలు, నా ఆలోచనలు, నా రహస్యాలు, నా మోటివ్స్, లేకపోతే కర్ర గడ్డి కొయ్యకాలు వలె దుర్మార్గత, దురాశ, అసహనం, కోపం, అసూయ, నా స్వార్థం, గర్వం ఇవి ఉంటాయా? కానీ వాటిని మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా నువ్వు జీవిస్తే రేపు మధ్యాకాశం ఏమీ దొరకదు, అవమానించబడతావు, ఏడుస్తాం. సరే, అది చివరిది. ఇప్పుడు మనం చివరికి ఏం చేద్దామంటే, ఈ బీమా జడ్జిమెంట్ కొరకు మనం ఎలా సిద్ధపడాలి, హౌ టు ప్రిపేర్, ఇది బీమా క్రీస్తు న్యాయపీఠం కొరకు మనం ఏ విధంగా సిద్ధపరచబడాలి. 1 కొరింథీ అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం. అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఉన్నట్లు అభ్యాసం చేయాలి. పౌలు అంటాడు, దేవుని ఎదుటను, రెండవది మనుషుల ఎదుటను నా మనస్సాక్షిని నిర్దోషంగా ఉన్నట్లుగా అభ్యాసం చేయాలి. కాబట్టి పౌలుకి ఇవన్నీ తెలుసు. ఏం తెలుసు? నేను ఈ లోకంలో మరి చెడ్డగా జీవిస్తే నా మాటలు, లేకపోతే నా క్రియలు, నా తలంపులు, నా రహస్యాలు, నా మోటివ్స్ చెడ్డగా ఉంటాయి, రేపు మధ్యాకాశం నాకు భావన ఉండదని తెలుసు ఆయనకు. కాబట్టి ఆయన తను జాగ్రత్తగా చూసుకున్నాడు, జాగ్రత్తగా పరుచుకున్నాడు. ఎలాగో తన మనస్సాక్షిని అభ్యాసం చేసుకున్నాడు, నిర్దోషంగా ఉన్నట్లుగా. దేవుని ఎదుట నిర్దోషంగా ఉండాలి, మనుషుల ఎదుట నిర్దోషంగా ఉండాలి. ఇంకొక మాట చదువుతాను చూడండి, అదొకటి చూసుకుందాం మనం. ఇక్కడ 1 యోహాను 3వ అధ్యాయం, మనం రెగ్యులర్గా చెప్పుకున్న మాట. 1 యోహాను 3వ అధ్యాయం, ఆయన రాకడలో మనం ఎలా ఉండాలి?
3వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వారును ఆయన పవిత్రమైనట్లుగా. అంతే. ఏ నిరీక్షణ ఆ పైన ఉంది? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతము గనుక ఆయన పోలి ఉందమని ఎరుగుతాము. ఆ నిరీక్షణ అంటే యేసుక్రీస్తు ప్రభు వస్తాడు, నేను ఆయన వల్ల ఎత్తబడతాను, ఆయన వల్ల మార్చబడతాను అనే నిరీక్షణ ఉన్నవాడు ఏం చేయాలి? నిరీక్షణ ఉంటే సరిపోదు. నిరీక్షణ ఉన్న ఏం చేయాలి? తను తాను పవిత్రునిగా చేసుకోవాలి. అట్లా మనం సిద్ధపడితే, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 1 కొరింథీ 4వ అధ్యాయం. ఇందాక ఆ వచనాలు మనం కోట్ చేసాం. మరొకసారి 5వ వచనం ఏం చదువుతాను. 1 కొరింథీ 4:5. కాబట్టి సమయం రాకమునుపు ప్రభువు వచ్చే వరకు దేన్ని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందుల రహస్యములను వెలుగులోనికి తెచ్చి ప్రతి హృదయంలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు, ఇక్కడ కూడా మరి మత్తయి 15:17 కాదు, ఇక్కడ కూడా హృదయంలోని ఆలోచనలకు తీర్పు తీర్చబడుతుంది అని ఉంది. ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, క్రీస్తు రాకడ కొరకే ఎదురు చూడాలి. ఇప్పుడు అందరం కలిసి ఒక వచనం చదువుకొని ముగిద్దాం. 1 పేతురు లేకపోతే 2వ పేతురు 3వ అధ్యాయం. 2వ పేతురు 3వ అధ్యాయం. చదవండి మాటలు. 12వ వచనం. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనక ఆకాశములో రగులుకొని లయమైపోనట్టు, పంచభూతములు మహావేండంతో కరిగిపోనట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెడుచు దాని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలను. చూసారా? కాబట్టి దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి. ఎలా ఉండాలంటే మనం, ఒకటి పరిశుద్ధమైన ప్రవర్తన, 2వది భక్తి, 3వది ఎంతో జాగ్రత్తగా ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. ఇంత భక్తిగా ఇంత జీవిస్తే తప్ప మనం ఎత్తబడలేము. ఎత్తబడినా ఇటువంటి బహుమానాలు మనం పొందలేము. దేవుడు ఈ వాక్యమును దీవించడం గాక. ప్రార్థన చేసుకున్నాం. పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు నమ్మదగిన దేవుడు. ప్రభా, దేవదూతలకు లేని ఆధిక్యం మీరు మాకు ఇచ్చారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో వారు మరి రక్షింపబడిన వారికి పరిచారకులే కదా, రక్షణను స్వాస్థ్యం పొందిన వారికి వీరు పరిచారకులే కారా అని ఉంది. దేవదూతలు విశ్వాసులైన వారికి, పరిశుద్ధులైన వారికి పరిచర్య చేసేవారే. పడిపోయిన దేవదూతలకు పాప క్షమాపణ లేదు. కానీ ఆయన మానవులైన మాయడల నీ స్వరూపంలో చేయబడ్డాం, పాపం చేశాం. ఆదాము పాపం ద్వారా మేము కూడా పాపం చేశాం, పడిపోయిన వారం. అతన్ని మమ్మల్ని అయితే నువ్వు కరుణించావు. మా పాపాల నిమిత్తం నీకు సొంత కుమారుడు యేసుక్రీస్తు వారిని కలవరలోకి అప్పగించావు. కలవరి తీర్పులో మా పాపాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి. యెహోవా మనందరి దోషం అతని మీద మోపెను. తద్వారా మాకు విడుదల, విమోచన, ప్రభా, పాప క్షమాపణ, రక్షణ, నిత్యజీవం అనుగ్రహించబడింది. అందును బట్టి నీకు వందనాలు. 7 తీర్పుల గురించి మేము ధ్యానించాం. ప్రాముఖ్యంగా దినాన బీమా జడ్జిమెంట్, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరము క్రీస్తు న్యాయపీఠం ప్రత్యక్షము కావాలను. ఒక దినాన విశ్వాసులైన వారు సంఘ చరిత్రలో, సంఘం ఏర్పడిన తర్వాత వారందరూ జీవ పునరుత్థానంలో పాలు పొందుతారని గత వారం కూడా ధ్యానించాం. ఈ దినమున ప్రభా, విశ్వాసాలకు జరిగే తీర్పు గురించి మేము చూసాం. ప్రభా, మరి అది మధ్యాకాశంలో తీర్పు అని, అది 2వ రాకడలో ఉంటుందని, అది విశ్వాసులకని, తర్వాత వారి వారి మాటలను బట్టి, క్రియలను బట్టి, ఆలోచనలు బట్టి, ఉద్దేశాలను బట్టి, రహస్యాలను బట్టి, మరి వీటన్నిటిని బట్టి తీర్పు తీర్చబడుతుంది. దిన ప్రభా, దినం బంగారం, వెండి, విలగలాల వలె మా పనులు నిలిచి ఉంటే మాకు జీతం పుచ్చుకుంటాం. ఒకవేళ మా పనులు కర్ర, గడ్డి, కొయ్యకాలు వలె కాల్చివేయబడితే మాకు నష్టం. ఆత్మలు రక్షింపబడతారు, అగ్నిలోంచి తప్పించబడతారు. కానీ ఆ దినాన ఏ బహుమానం ఉండదు. ప్రభా, ఆ దినాన్ని సిగ్గుపడతాం, అవమానించబడతాం. ధైర్యం లేని వారంగా నీ రాకడలో ఉంటాం. పరలోక తండ్రి, మేమందరం సిగ్గులేని మొహంతో ధైర్యంగా ఆ పరలోకం రాక, ప్రభు నుంచి దిగి వస్తున్న ప్రభు రాకడని ఎదుర్కోవడానికి మమ్మల్ని సిద్ధపరచండి. ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడు ఆయన పవిత్ర ఉన్నట్టుగా తను తాను పవిత్రపరచుకునే వాళ్ళు. యోహాను 3:3. అదేవిధంగా 2వ పేతురు 3వ అధ్యాయంలో మేము చదివాం. ఎంతో జాగ్రత్తగా, భక్తితో, యథార్థ ప్రవర్తనతో క్రీస్తు రాకడ కొరకే మేము ఎదురు చూడాలి. పరలోక తండ్రి, ఈ విధంగా నీ వాక్యం ద్వారా మమ్మల్ని సంధించండి తండ్రి. ఈ లోకంలో మేము విశ్వాసులుగా జీవించకపోతే ఒక దినాన 1000 ఏళ్ల తర్వాత తీర్పనంతరం 1000 ఏళ్ల కాల రాజ్యం తర్వాత ప్రభా, మేమందరం కూడా మనం ఎవరైతే చేసినంత విశ్వాసం ఉంచలేదు వారు అగ్నిగుండంలో పడద్రోయబడతారు. అటువంటి దుర్మార్గులు ఆ తీర్పులోంచి మమ్మల్ని తప్పించండి.
ప్రభా ఇప్పుడే ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, కృపాకాలంలో ఉన్నాం, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నాడు, సంఘం ఇంకా ఎత్తబడలేదు, చివరి గడియలో మేము ఉన్నాం. ఇప్పుడైనా సరే మారు మనసు, పాప క్షమాపణ, యథార్థంగా పశ్చాత్తాపడితే నువ్వు క్షమించే దేవుడు, త్రోసివేసే దేవుడు కాదు. నా ఎదుకు స్వామి ఎంత మాత్రం త్రోసివే అన్నాం. కరుణగల తండ్రి, మా బిడ్డలను కరుణించండి. ఈ వాక్యం విన్న వారిని, మైక్ ద్వారా వింటున్న వారిని ప్రభావ మీరు తాకండి. వారిని ఇప్పుడే ఇదిగో నేడే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం మీ వాక్యం సెలవిస్తుంది కనుక రక్షణ పొందిన వారికి రక్షణ, రక్షింపబడిన వారి పనులు కాల్చివేయబడతాయి. పనులు అన్ని విధాల ఆలోచనలు, రహస్యాలు, మా మోటివ్స్ ప్రభా మేము నీతిగా, భక్తిగా, యథార్థంగా జీవించాలి. ఒకవేళ దురాశతో, మా తండ్రి అవిశ్వాసంతో, లేకపోతే గర్వంతో, తప్పుడు ఉద్దేశాలతో జీవిస్తే మా బహుమానాలు కోల్పోతాం. ప్రభా ఆ దినాన మేము ఎంతో బాధపడతాం, ఏడుస్తాం. ఆయన మీకు వందనాలు. ఆ విధంగా మనం తీర్చిదిద్దండి. నా తండ్రి మీ రాకడ కొరకు ఎదురు చూసేటట్లుగా ఉంచండి. ఇవన్నీ కూడా ఈరోజు ఏదో వాక్యం చెప్పబడిందో ఇవన్నీ భవిష్యత్తులో ఏదో ఒక దినాన జరుగుతాయి. అక్షరాలు లిటరల్గా నెరవేర్చబడబోతున్నాయి. ముందుగా అపోస్తులకు ఈ విషయాలు మీరు బయలుపరిచారు. వారి ద్వారా మేము కూడా ఈ వాక్యాలు విన్నాం. మేము కూడా వీటి అందరూ విశ్వాసం ఉంచుతున్నాం. మా అందరితో మాట్లాడండి. మేమందరం భక్తిగా, విశ్వాసంగా, క్రీస్తు రాకడ కొరకే నిందారహితంగా జీవించే కృప అనుగ్రహించండి. మా అందరితో మీరు మాట్లాడండి. వందనాలు, స్తోత్రాలతో యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు ఇక్కడ చేరిన మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై ఉండను గాక. దాదాపు రెండవ రాకడ గురించి 10 అంశాలు, వీటిని ఎండ్ టైమ్ ఈవెంట్స్ అంటారు. ఇప్పుడు 2 చూసాం మనం. గత నెలలో మనం మరి యేసుక్రీస్తు వారి రాకడ గురించి చూసాం. ఇప్పుడు భీమార్జునుడు, ఇంకా 10 విషయాలు ఉన్నాయి, 10 సంఘటనలు వచ్చున్నాయి. ఒక్కో వారం కూడా చూస్తాం. దయచేసి బైబిల్ స్టడీ రాబోయే రోజుల్లో మిస్ కాకుండా ప్రయత్నించండి.